ఉన్నారని దీని మీద సజ్జల గారు కూడా మాట్లాడింది ఉందని సురేష్ గారు బయట ఒకటి ఉంది సార్, సురేష్ గారు ఓకే. ఇది ఓకే. దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సరే కొంత చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడేది పాపం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. సజ్జల బయట ప్లీజ్. ఈరోజు నిన్నటి నుంచి ఢిల్లీలో ఎట్లా పడిగాపులు కాస్తున్నాడో అందరు చూస్తూనే ఉన్నారు. దీంట్లో మీకేమనిపిస్తుందో నాకు అర్థం కావట్లే, కానీ అది బలహీనతోడ కాదు, ఒక నిస్పృహ. ఇది మిస్ అయితే ఇంక నేను నా బతికే వృధా, నేను అయిపోయినట్టే అని భావించే వ్యక్తి ఆఖరి క్షణంలో చిన్న గడ్డిపోత దొరికినా ఎట్లయితే కొట్టకపోయేవాడు ఎట్లా చేస్తాడో ఆ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంక అది దాంట్లోనే నిస్సహాయత, బలహీనత, డెస్పరేషన్ ఏదైతే ఉందో అది బలమని ఎవరని అనుకుంటే, తద్వారా ఆయన ఏదో చేయగలడని అనుకుంటే అది భ్రమే అవుతుంది. దీని వ్యాఖ్యలు ఎప్పుడు కూడా డిఫరెంట్గానే ఉంటాయి. నేనేమంటానంటే వారు పడిగాపులు కాస్తున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు 8:30-9కి వెళ్ళారు, 10:30కి పోయి కలిశారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన వెంటనే సరే నేను జరిగింది కాబట్టి మనం మాట్లాడు హోటల్ ఓబరాయిలో ఒక కీలకమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేతతో మాట్లాడాడు. అది అయిపోయిన తర్వాత జయదేవ్ గారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అమిత్ షా గారింటికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే వెళ్ళారు 10:30కి. 10:30 దగ్గర నుంచి 12-10 వరకు జరిగింది. గంటన్నర పైగా వాళ్ళతోటి సమావేశం జరిగింది. అంటే ఏంటి, దాన్ని ఎలా చూడాలి? వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారంటే అంత ఇంపార్టెంట్. వాళ్ళు పిలిచారు, వాళ్ళు పిలిచారు, మీరు రండి మేము మీతో మాట్లాడాలంటే వెళ్ళారు. నెంబర్ 1. ఈరోజు మళ్ళా మీటింగ్ ఉంది, రేపు ఎల్లుండి మళ్ళా ఎన్డీఏకి సంబంధించినటువంటి పొత్తు ప్రకటన ఉంటుంది. వాళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళందరూ ఒకటే. ఇప్పుడు కలిసేది చంద్రబాబు నాయుడు గారు 2014 కలిసి 2018 వరకు పనిచేస్తున్నారు, గతంలో 2004లో కలిసి పనిచేస్తున్నారు, 99లో కలిసి ఉన్నారు. కాకపోతే కొన్ని భేదాభిప్రాయాలతో బయటకు వస్తున్నారు, లోపలికి వెళ్తూ ఉన్నారు. పాపం ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గత 4-5 రోజులుగా మోదీ గారి అపాయింట్మెంట్, అమిత్ షా గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు, కానీ వారికి అపాయింట్మెంట్ దొరకలేదు. రెండోది, వారు బీజేపీ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవద్దని వీళ్ళు బీజేపీని రిక్వెస్ట్ చేశారు. కానీ వాళ్ళు పొత్తు పెట్టుకొని ఎన్డీఏతో కలిసి వీళ్ళందరూ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మరి ఎవరికి నిరుత్సాహం ఉంది, ఎవరికి నిస్సహాయత ఉంది, ఎవరికి అసంతృప్తి ఉంది, ఎవరికి కోపం ఉంది, ఎవరికి బాధ ఉంది, ఎవరికి ఆవేశం ఉంది, ఎవరికి ఈర్ష ఉంది? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉండింది. అంతే కదా. అది కలవకూడదు అని అనుకున్నారు, అది కలిసింది. పోయి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వెయిట్ చేశారు? రాత్రి మీటింగ్ జరిగింది, మళ్ళీ వాళ్ళ రాత్రి మీటింగ్ జరుగుతుంది, మళ్ళీ ఎల్లుండి మీటింగ్ జరుగుతుంది. ఇక వాళ్ళందరూ కలిసినప్పుడు వాళ్ళు కింద పడ్డారా, పైన పడ్డారా, లేకపోతే వాళ్ళేం ఆడుకున్నారు, మనకెందుకండి? మనకు అవసరం లేదు కదా. వాళ్ళు ముగ్గురు ఒకటి, వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారో అది వీళ్ళు పడుతున్న బాధ, అది వీళ్ళకున్న ఇబ్బంది. వీళ్ళు దాన్ని ఎత్తి అటువైపుకి వేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలోకి నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్, జయంత్ చౌదరి, ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరినీ కూడా తీసుకుంటున్నారు, ఎన్డీఏని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. అంటే 380 సీట్లు పైగా రావాలి, 400 సీట్ల లక్ష్యం అన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నం దిశగా వెళ్తూ ఉన్నారు. అది ఆలోచించాల్సిన అంశం. సురేష్ గారు ఉన్నారండి. సురేష్ గారు వంశీ గారు ఏంటంటే మొత్తానికి మరి ఇప్పుడు మీటింగ్ ఉందనుకుంటా కదా, ఏంటి మీటింగు అంశం ఏంటి, అప్డేట్ ఏమైనా ఉందా? ఏం జరుగుతుంది అనుకోవాలి ఢిల్లీలో, ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అనుకోవాలి సురేష్ గారు? అంటే వంశీ గారు నిన్నటి మీటింగ్ తోటి ఎన్డీఏలోకి మళ్ళీ 6 ఏళ్ల తర్వాత ఎన్డీఏలోకి రావడం తెలుగుదేశం అనేది కన్ఫామ్ అయింది. ఇప్పుడు సీట్లలో కూడా వంశీ గారు ఏంటంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాకు 8 సీట్లు లేదా 10 సీట్లు అడిగారు అనుకోండి, మీకున్న అభ్యర్థి ఏమిటి అనే దాని మీద అక్కడ చర్చ జరుగుతుందని మనకున్న సమాచారం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నిన్నే మీరు చెప్పారు,
పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు అని చెప్పారు. సో పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు, కన్ఫామ్ ఆ సీట్ అక్కడ కేటాయించారు. కాబట్టి సో ఆ సీటు కన్ఫామ్ కాబట్టి బీజేపీకి ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. అదేవిధంగా నరసాపురం ఎవరైనా కానీ రఘురామకృష్ణరాజు గారు నరసాపురం. సో ఇట్లా ప్రతి సీటు కూడా వాళ్ళు అడిగిన దానికి సంబంధించి అక్కడ ధీటైన అభ్యర్థి ఉన్నాడా, అభ్యర్థి లేనప్పుడు మీరు ఎలా అడుగుతారు అనేదానికి చర్చ. ఇప్పుడు బీజేపీ కూడా జనసేన టీడీపీ కూటమిలో భాగంగా అదే ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పాడు, మనకి ప్రతిపక్ష ఓటు చీలకూడదు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో రాకూడదు, దానికోసం మన సీట్ల సర్దుబాటు కానీ ఇతరత్ర కానీ ఆ పరిధిలోనే ఆ కోణంలోనే ఉండాలి. దానికి అనుగుణంగానే జనసేన అంగీకరించింది. దానికి అనుగుణంగా మీరు కూడా బీజేపీ కూడా అదే కోణంలో ఆలోచించి దాన్ని చేయండి. అందుకని ఇప్పుడు మీరు లోక్సభ స్థానాలు ఇప్పుడు 8 అనుకున్నాం అనుకోండి, 8 దగ్గర మీకు అక్కడ పరిస్థితి రివర్స్లో ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ధీటైన అభ్యర్థి లేనప్పుడు, కనీసం ధీటైన అభ్యర్థి ఉంటే తనకు కలిసిపడదు. మీకు ఒక చిన్న అంశం వంశీ గారు, మనం గతంలో సర్వేలు చూస్తే ఒక అరకు మినహా మీకు ఒంగోలు వరకు సర్వే అంతా కూడా క్లియర్గా ఇచ్చేసింది. కాబట్టి అక్కడ సీట్లు అక్కడ ఇదిగా ఉంది. బట్ ఇక్కడ రాయలసీమకు వచ్చేసరికి అక్కడ పరిస్థితి డిఫరెంట్గా ఉంది అని చెప్పారు. సో అలాంటి సందర్భంలో రాయలసీమ కాదు, మాకు అటు నుంచి కూడా మాకు కావాలి అని చెప్పి బీజేపీ అడుగుతున్నారు. అటు నుంచి కూడా ఒక 2 సీట్లు అంటే అందుకని అరకు కనపడుతుంది, రాజమండ్రి 2 సీట్లు కనపడుతున్నాయి. సో మన రఘురామకృష్ణరాజు గారు అడిగి చెప్తే 3 సీట్లు అక్కడే కనపడుతున్నాయి. అప్పుడు మీకు ఇక్కడికి వస్తే రాజంపేట కానీ మీరు చెప్పినట్టుగా తిరుపతి కానీ రెండిట్లో ఏదో ఒకటి ఆ కోణంలో ఆ దిశలో చర్చలు జరుగుతున్నాయనే సమాచారం. వాస్తవంగా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ వెళ్ళి కలుస్తారు, కలిసిన తర్వాతనే ఉమ్మడి ప్రకటన ఉంటుందని అనుకున్నారు. మరి కానీ ఇంతవరకు ప్రకటన అయితే రాలేదు వంశీ గారు. ఓకే, దీని మీద మురళి గారిని తీసుకుందామని. మురళి, సరే ఏదన్నా కానీ ఒక అంటాం రాజకీయంగా అనూహ్యమైనటువంటి మార్పులు, అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. సరే ఇక్కడ బీజేపీతో పొత్తు జరగకూడదని చెప్పి చాలామంది భావించారు, పొత్తు జరగాలని కొంతమంది భావించారు. సరే పొత్తు జరుగుతూ ఉంది. సరే ఇక దీని తర్వాత ఇక్కడ పొత్తు జరుగుతుందనంటే నిన్న వీళ్ళ నలుగురు కూర్చున్న తర్వాత 1.5 గంట పైగా మాట్లాడుకున్న తర్వాత ఒక సీటు అటో ఒక సీటు ఇటో, ఒకరు తగ్గటమో ఒకరు పెరగటమో, పొత్తు అయితే అయిపోయింది. ఇంకా చాలామందికి ఈ సీట్ల దగ్గర కొట్టుకొని వీళ్ళందరూ బయటపడిపోతే బాగుండు, ఈ పొత్తు లేకుండా ఉంటే బాగుండు అనుకున్నారు. అయిపోయిన వెంటనే చాలా రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అది ఎలా, అది ఏంటి అనంటే మనం త్వరలోనే చూద్దాము. ఇంక ఇప్పుడు కొన్ని బ్రేకింగ్ అనౌన్స్ చేయటం కొన్ని కరెక్ట్ కాదు కాబట్టి మురళి ఉన్నారండి, కొద్దిగా సమయం అవసరం కాబట్టి చూద్దాం. మురళి, ఏంటి ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలతో కాస్త ఉత్కంఠత కొనసాగుతున్నటువంటి సీట్ల విషయంలో? సరే అందుట్లో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తారు, కేంద్ర మంత్రిగా ఢిల్లీలోకి అడుగు పెడుతున్నాడు, పార్లమెంటు భవనంలోకి అని చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు మొత్తంగా చూస్తే ఒక అంటే అది ఏంటి అనేటువంటి నిర్ణయం అది పవన్ కళ్యాణ్ గారిది. అంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు చేశారు, కానీ కేంద్ర మంత్రిగా పాపం ఆయన ఎందుకు ఆ టూరిజం శాఖ ఇవ్వటం పాపం పెద్దగా దాంట్లో ఆయన యాక్టివ్గా వెళ్ళి చేయలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎజెండా ఉంది, ఆయనకు ఒక ప్లాన్ ఉంది కాబట్టి కేంద్ర మంత్రిగా అంటే మనకి ఇక్కడి నుంచి చేసినటువంటి వాళ్ళు చాలామంది చేశారు, కానీ వెంకయ్యనాయుడు గారి లాగా ఎవరు ఆ స్థాయిలో ఒక పెద్ద గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. సరే చాలామంది ఇక సుదీర్ఘకాలం కూడా ఆయనే చేసింది. మరి ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్గా మరి పవన్ కళ్యాణ్ గారు కనుక వెళితే ఇప్పుడు అసలు మామూలుగా ఇప్పుడు పార్లమెంటు మొత్తం పవన్ కళ్యాణ్ గారు వెళ్తే మొత్తం ఎంపీలందరూ సెల్ఫీలతోటి మాకు అడవుడు ఉండిద్దాము, ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు, మళ్ళీ అక్కడ అదొక ఇది ఉండిద్ది. సౌత్లో అయితే ఆయనకి 100% ఒక ప్రభంజనం ఉండిద్ది. ఎన్డీఏ బలపడటానికి, బీజేపీని బలపరచడానికి, జనసేన బలపడటానికి, ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి సహకారాన్ని ఢిల్లీ నుంచి తీసుకురావటానికి, చాలామందికి కేంద్రంలో అనేక పదవులు ఇప్పించడానికి, చాలామందికి కేంద్రానికి అనుబంధంగా ఉండేటువంటి అనేక పదవులని ఇవ్వటానికి ఇక పెద్దన్న పాత్రలాగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని అనిపిస్తుంది.
సరే అది ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆయన ఇష్టం. అమిత్ షా గారు అడిగారు కాబట్టి అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఢిల్లీకి రాండి బాగుంటుంది అన్నారు కాబట్టి, మీరు కీలక బాధ్యతలు తీసుకుందరు కానీ అన్నారు కాబట్టి ఇదంతా బాగుండిద్దని చర్చ సరిదని. మురళి ఏమంటారు మీరు? ఏం జరుగుతుంది సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలని చెప్పి అయితే నిర్ణయించుకున్నారు సార్. అయితే అసెంబ్లీలో అడుగు పెడతాం, ఖచ్చితంగా మనందరం అసెంబ్లీలోకి వెళ్దామని పదే పదే చెప్తున్నారు. కానీ ఒక అనూహ్యమైనటువంటి పరిణామం అండి. కేంద్ర స్థాయిలో ఒక పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి అమిత్ షా లాంటి వ్యక్తి మీరు పార్లమెంట్లోకి రండి అని ఆహ్వానించడం అనేది ఒక మంచి పరిణామం అండి. ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటుగా జనసేన పార్టీకి ఒక క్రేజ్ లాంటి అంశం అనమాట అండి. అంటే అమిత్ షా లాంటి వ్యక్తి లేదా ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మామూలుగా అభిమానించడం, మామూలుగా అతని పట్ల ఇష్టం చూపించడం వేరండి. పార్లమెంట్లో అడుగు పెట్టండి, మీరు బాగా ఇక్కడ వర్క్ చేయొచ్చు, చట్టసభలో మీరు ముందుగానని చెప్పడం అనేది కళ్యాణ్కి మంచి పరిణామం అండి, ఆ పార్టీకి మంచి పరిణామం, నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలపై ఆయన కావాల్సిన అవసరం ఉందని పదే పదే చెప్తున్నారు కాబట్టి అన్నీ కూడా పార్లమెంట్ వేదికగా గళమెత్తడానికి ఉంటుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వారితో ఉన్న సన్నిహిత సంబంధాలు స్టీల్ ప్లాంట్ విషయంలో అర్థమైందండి. అప్పట్లో స్టీల్ ప్లాంట్ కొంత ప్రైవేటీకరణ కాకుండా వాయిదా వేయడంలో పవన్ కళ్యాణ్ కనిపించకుండా కొంత కీలక పాత్ర అయితే పోషించారని ఒక అంశమైతే ఉందండి. సో అటువంటి అంశాలని అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా గారికో లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారికో లేకపోతే ఇంకా అగ్రనేతలకి ఆయన కన్వే చేయటం విషయంలో ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతారు. అతనికి పూర్తిగా కూడా ప్రజల యొక్క ఆకాంక్షలు, రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర పురోగతి కావాలనుకున్నారు కాబట్టి అదొక మంచి అంశంగానే చూస్తున్నారు సార్. అయితే ఇది ఆయన కూడా ఊహించుండ్రండి, నన్ను పార్లమెంట్కి రమ్మంటారు, కేంద్ర మంత్రి ఇస్తారు, లేకపోతే అక్కడ పనిచేయమంటారు ఆయన కూడా ఊహించుండ్రు. అయితే పొత్తుల్లో భాగంగా పొత్తుల సీట్లు సర్దుబాటులో భాగంగా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు కూడా ఇంకా వాటిపై కసరత్తు జరుగుతూనే ఉందండి. ఈరోజు మధ్యాహ్నం కూడా పురంధేశ్వరిని కూడా అగ్రనేతలు, బీజేపీ అగ్రనేతలు పిలిచి ఆమెతో కూడా మాట్లాడారు. మొత్తం మీద ఈ రాత్రికి అయితే కొంత క్లారిటీ, దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి. అయితే సీట్లకి సంఖ్యకి సంబంధించి రకరకాలుగా వినిపిస్తున్నాయండి. 3 సీట్లని, 5 సీట్లని, 6 సీట్లని. ఏదేమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఎంత బలపడాలనేసి మిగిలిన పార్టీలన్నీ వారి వైపు తిప్పుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని కలుపుకుని వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కనుక సీట్ల సంఖ్య విషయంలో పెద్దగా పట్టట్టే అవకాశం ఉండకపోవచ్చు. అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా రాష్ట్ర పురోభివృద్ధి కావాలి, వైఎస్ఆర్ పార్టీని గద్దె దించాలంటే కనుక ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆయన ఎదటోడికి అంటే ప్రత్యర్థికి ఇవ్వకుండా పనిచేస్తున్నారు. కనుక ఈయన కూడా కొంచెం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి. నిజంగా కూడా 2014లో అప్పట్లో పవన్ కళ్యాణ్ పార్టీ కొత్తగా పెట్టారు, మోడీ ప్రధానమంత్రి కాలేదు, అప్పుడు చంద్రబాబు ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన వచ్చారు. అప్పుడే ఆ ముగ్గురు కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్గా నడిచిందండి. మళ్ళీ 2024 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఉన్నారు, ప్రధానిగా మోడీ వచ్చారు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి మొట్టమొదటిగా కూటమితో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా కూడా బలపడుతున్నారు. కనుక ఖచ్చితంగా సీట్లు సర్దుబాటు విషయంలో కూడా ముగ్గురు ఒక అవగాహనకు వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ దాదాపు ఒక అవగాహనకు వచ్చారు. అవసరమైతే ఆయన కూడా మోడీ గారిను, అమిత్ షా గారిను కొంచెం ఒప్పించి సీట్ల విషయంలో, పొత్తుల విషయంలో మరింత బలంగా ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడి ముందుకెళ్లేందుకైతే కనుక దాదాపుగా కూడా సన్నద్ధమయ్యారని చూడొచ్చు సార్. సరే, సంఖ్య అనేది మీరు చెప్పారు, ఆ సంఖ్యలో కొంచెం అటు ఇటుగా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి సార్. మొత్తం మీద ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే కనుక ఢిల్లీలో ఏం జరుగుతుందని కొంత ఆసక్తి అయితే నెలకొంది సార్. తాజాగా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా వెళ్ళబోతున్నారు, పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు అనేది మాత్రం కొంత సంచలనాత్మకమైన అంశంగానే జనసేన పార్టీ శ్రేణులు చూస్తున్నారు సార్. ఓకే, రైట్ మురళి, రైట్.